చినికమ్మ వాన చినికమ్మ రైతు మోగబోయే నేడు చూడమ్మా, నెలకు రాకుండా ఉండమ్మా నువ్వు మేఘాల్లో దాగుండి పోవమ్మా, మేఘాలకు రాకుండా ఉండమ్మా నువ్వు మేఘాల్లో దాగుండి పోవమ్మా. అల్ల కన్నీరు పడుతుందమ్మా రైతు కంటి మీద కునుకు లేదమ్మా, కరుంచి భూమికి రాకమ్మా రైతు కష్టాలను తీర్చుకోవమ్మా, రైతు కష్టాలను తీర్చుకోవమ్మా. చినికమ్మ వాన చినికమ్మ రైతు మోగబోయే నేడు చూడమ్మా, నేలకు రాకుండా ఉండమ్మా నువ్వు మేఘాల్లో దాగుండి పోవమ్మా. నడిసిపోయే చేని చెరకలు గుల్లైపోయే రైతు గుండెలు, టక్కరి నక్కల మేఘాలో దాగి అదును చూసి పంట ముంచినావమ్మా, అదును చూసి పంట ముంచినావమ్మా. గంట గంటకు కంట కన్నీరు కారుతుంది నువ్వు చూడమ్మా, కడు నుంచి నువ్వు కాస్త ఆగమ్మా రైతు కష్టాలను తీర్చుకోవమ్మా, రైతు కష్టాలను తీర్చుకోవమ్మా. చినికమ్మ వాన చినికమ్మ రైతు మోగబోయే నేడు చూడమ్మా, నెలకు రాకుండా ఉండమ్మా నువ్వు మేఘాల్లో దాగుండి పోవమ్మా. కష్టాలు కన్నీలు చూడమ్మా రైతు బతుకు మీద ఆశ లేదమ్మా, రేయనక పగలనక ఎండనక వాననక కష్టపడ్డాడో యమ్మా, కష్టపడ్డాడో యమ్మా. మోసపూరిత విత్తనాలు కుట్రపూరిత మందులకై నగలన్నీ అమ్ముకున్నాడమ్మా, నడి రోడ్డు మీద పడ్డాడమ్మా, నడి రోడ్డు మీద పడ్డాడమ్మా. కాస్త నువ్వు కనుకరించమ్మా రైతు పొట్టని కొట్టకు పోయమ్మా, కరుణించును కాస్త ఆగమ్మా రైతు కష్టాలను తీర్చుపోయమ్మా. చినుకమ్మ వాన చినుకమ్మ రైతు మోగబోయేనే చూడమ్మా, నెలకు రాకుండా ఉండమ్మా నువ్వు మేఘాల్లో దాగిపోయమ్మా. వ్యవసాయం అంటేనే గిట్టుబాటు కాదని చాలా మంది రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. కానీ పంటలపై ఉన్న ఆశ చావక చాలా కొద్ది మంది రైతులు పంటలు పండించడం వర్షానికి కూడా కంటగింపు కలిగింది. అందుకనేమో వ్యవసాయం అంటేనే రైతులు భయపడేలా విరుచుకుపడింది. 2024 సంవత్సరము తుఫాను సృష్టించినటువంటి బేభత్సానికి రైతులు అల్లాడిపోయారు. కురిసేది చిన్నవానైనా తక్కువ రోజులైనా చూడండి 4 రోజులుగా పడుతున్నటువంటి ఈ వర్షం వలన రైతులు కోసినటువంటి ధాన్యం మొత్తం కూడాను మొలకలెత్తాయి. చెప్పు చూడు బాబు, పంటలు మొత్తం పోయింది. ఈ వర్షంకి మొత్తం గొజ్జలు అయిపోయింది. కోసి పడేస్తున్నాము. మనసు బాగులేదు. ఏడ్ చేస్తున్నావు బాబు? అయ్యా ఏడు బాబు, వర్షంకి ఇలాగ నాశనం అయిపోతాం అనుకోలేదు. దేవుడు కరుణించాడు అంతోడికి ఎలా కష్టాలు పెడతాడు అనుకోలేదు బాబు. చూడు బాబు, సాగు పడిపోయింది. పురుగులతో ఒక బాధ అన్నప్పటికీ, పందులతో ఒక బాధ అన్నప్పటికీ ఈ సంవత్సరం మాకు తక్కువ అటాక్ అయినాయి బాబు. కానీ ఈ సంవత్సరము కరుణదేవుడు వానదేవుడు నరకం చూపించాడు బాబు. ఏ రైతు ఎవరికి వస్తాడు బాబు? రైతులు చచ్చిపోతున్నారంటే ఏదో అనుకున్నాను బాబు. ఇలాంటివి జరిగితే ఏం చేస్తాడు? ఏ రైతు ఏం చేస్తాడు బాబు? పురుగుల మందు తప్ప ఏమైనా దిక్కుందా? మొన్నే పూజ చేస్తాం బాబు ధాన్యం కొయ్యడానికి. చూడు బాబు మా అవస్థలు. మహాలక్ష్మికి పూజ పెట్టుకొని ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వచ్చిందమ్మా, ఎక్కువ పండాలనేసి అనుకున్నాం. తీరా చూస్తాడికి అంతా నీరు మట్టం అయిపోయింది బాబు. చూడు బాబు, ఈ పొలంలో ఎంత మంచి పంట వచ్చింది. ముందుకొట్టి నీరు ఇందులో ఏ ధాన్యం వస్తాయి బాబు? చెప్పు బాబు. మరి మెట్ట భూములు బాబు, మెట్ట భూములు కదా. వానదేవుడికి మేము ఏటిచ్చి రుణం తీర్చుకుంటాం అనుకున్నాం బాబు. కానీ లాస్ట్ మూమెంట్లోట ఎంత ఘోరం జరుగుతుంది అనేసి అనుకోలేదు బాబు. కుడి చేతి ఇచ్చి ఎడమ చేత్తో తీసుకొని వెళ్ళిపోయింది బాబు. ఆ కష్టాలు ఎవరు చెప్పుకోం బాబు? రైతులు పండించకపోతే కాదు. లోకంలో ఎంతమంది ఉంటారు. అది బాబు బాధ ఎవరు చెప్పుకో బాబు. చూడండి బాబు, మా పొలాలకి నాశనం అయితే బాబు. దుక్కు దున్నడానికి మంచి పొదునిచ్చింది బాబు. అప్పుడు మేము అనుకున్నాము ఈ సంవత్సరం వర్షాలు పడితే బాగుండనేది, దేవుడు కరుణిస్తాడేమో వర్ష దేవుడు అంతటికి. కరెక్ట్ టైంకి పొద్దున్న టైంలో వర్షాలు పడ్డాయి బాబు. దుక్కుకి విత్తనాలు వేసిన వెంటనే అక్కడికి 21 రోజు తర్వాత మనకి అనుకున్నాము రైతులు ఈ సంవత్సరము వర్షాలు పడతాయో లేదో, ఎక్కడి నుంచి నీరు తెస్తాం. వర్షం కూర్చింది బాబు, మామూలుగా లేదు. చెప్పడానికి
వర్షాలు మొత్తము ఏ పొలం చూసినా విపరీతము నీరు. దమ్ములైతే బ్రహ్మాండం పెట్టాం బాబు. ఒకేసారి రైతులోట ఆనందం ఇంతంది కాదు. కానీ పంట కూడా ఊరేసిన టైంకి పెద్ద అవుతుంది బాబు పంట. దాన్ని వచ్చిన టైంకి ఊరియా కొట్టాం. ఊరియా కొట్టేటోడికి మేము అనుకున్నాం, ఆహా ఈ సంవత్సరం పంట 3 సంవత్సరాలు పెట్టి లేకపోతే ఈ సంవత్సరం 5 ఏళ్ళు కడుపు లోపలికి వెళ్తాయి అనుకున్నాం బాబు. ఆనందం తట్టుకోలేదు. అలాంటిది ఇదోడు బాబు. చూడండి మా యొక్క రైతు కష్టాలు ఎవరు చెప్పుకుంటాం బాబు. ఏ పంట వస్తుంది బాబు? బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాము. ఆ లోన్ కట్టకపోతే ఏ బ్యాంక్ మేనేజర్ ఎప్పుడు వస్తాడో తెలీదు. యూరియాకి, డిఏపికి అన్ని రకాలుగా అప్పులు చేసి దమ్ములకి ఎంత ఖర్చు పెట్టామనుకుంటున్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి బాబు? ఏదో ధాన్యం ఏదో పంటకు వచ్చింది, ఈ సంవత్సరం పండిన తర్వాత అన్ని పరంగా బాగుంటాయనే సంతోషి వర్షం చూస్తే వాడికి ఇలాంటి సాగిస్తుంది అనుకోలేదు బాబు. పంట ఉంది మరి ఇంకేది చూడండి. మరి ఇలాగే పడినది పోయినది. ప్రతి సంవత్సరం ఎలాగ అవుతుంటుంది, ఇప్పుడే అలాగ అవుతుంది. 10 సంవత్సరం గతంతో పోయింది. మరి ఈ సంవత్సరానికి ఇది ఏదో కొద్దిగా ఎత్తనాలు వస్తాయి అనుకుని ఇచ్చేసరికి వర్షం నీళ్ళు అయిపోయి మొత్తం పడిపోయింది. మరి ఏం కాదు, ఏం రావు కదా. మరి చేద్దాం. మరి వచ్చిన పెన్మిట్లు మొత్తం అయిపోయిన తర్వాత కానీ మరి రేట్ చేస్తాం. ఎంతవరకు వస్తే అంతే. మొత్తం పోయినాయి చేనులన్నీ. ఇది అయిపోయింది, కోసేసా మొత్తం తడిసిపోయినాయి. తడిసిపోయినాయి. అక్కడ పెద్ద మాడ ఒకటి లాస్